హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది చెప్పడం కోసం. అంటే కాలేజెస్లో మీకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నట్టు ఈ వీడియో చేస్తున్నా. చాలామంది ఓరియంటేషన్ ప్రోగ్రామే కదా ఎందుకు అని వేరే ఊళ్ళ వాళ్ళు రావడానికి సంకోచిస్తారు. కానీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కంపల్సరీగా రండి. చాలా యూజ్ ఉంటుంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి రావడం వల్ల. మీతో పాటు ఒక పేరెంట్, ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ పేరెంట్స్ రావచ్చు అనమాట ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి. దాని గురించే చెప్తున్నాను. కాలేజీలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరూ అటెండ్ అవ్వండి. ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో ఫస్ట్ ఇయర్కి, న్యూలీ జాయిన్డ్ ఉంటారు కదా ఫస్ట్ ఇయర్కి, వాళ్ళందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఓరియంటేషన్ అంటే న్యూలీ జాయిన్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేయడానికి అనమాట. అంటే మీరు ఫస్ట్ టైం కదా కాలేజ్ లైఫ్లో, అందుకోసం మిమ్మల్ని వెల్కమ్ చేస్తానికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. మొత్తం కాలేజ్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్స్ ఎట్లా ఉంటాయి, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ మెంబర్స్ గురించి ఫుల్ ఐడియా వస్తుంది మీకు ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్తే. అట్లాగే కాలేజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, క్లబ్స్ ఏమేమి జరుగుతాయి, మైనర్స్ డిగ్రీస్ ఏమి ఇస్తారు, అట్లాగే కాలేజ్ గవర్నింగ్ బాడీ, మేనేజింగ్ మెంబర్స్, హెచ్ఓడీస్, ప్రిన్సిపల్స్ అందరూ గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు. యాక్చువల్గా యూనివర్సిటీ నుంచి ఓ సర్క్యులర్ వచ్చిందనమాట. అదేంటి అంటే, ఓరియంటేషన్ ప్రోగ్రాము కాలేజీలో, ప్రతి కాలేజీలో కండక్ట్ చేయాలి మీరు అనే చెప్పి, అది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఏమేమి చెప్పాలి మీరు అనే దాని గురించి చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఏంటి అంటే, కాలేజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, క్రెడిట్ మార్క్స్ ఎన్ని వస్తాయి, పాస్ మార్క్స్ ఎంత, అట్లాగే మిడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అట్లా అన్నిటి గురించి క్లియర్గా చెప్తారు మీకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో. తర్వాత మీకు అంత క్లియర్గా చెప్పరు కనుక ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళి క్లియర్గా వినండి అన్నీ. అట్లాగే మైనర్ ఆనర్స్ కోర్సు గురించి వివరించి క్లియర్గా వాళ్ళ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ హెచ్ఓడీస్ కానీ డీన్స్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వాటి ప్రొసీజర్ ఏంటి అంటే ఏమేమిటి, ఎట్లా చేస్తే మీరు వెళ్తారు, ఇవన్నీ క్లియర్గా చెప్తారు. అవన్నీ చూసుకోండి. అట్లాగే కొన్ని కోర్సెస్ ఉంటాయి, అవి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ప్రతి సెమిస్టర్కి కొన్ని కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అవి ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లాగే కొన్ని మాక్ కోర్సెస్ ఉంటాయి, వాటి లిమిటేషన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తారు. అట్లా అప్లై చేసుకోవాలి, దాని లిమిటేషన్స్ ఏంటి అవన్నీ చెప్తారు. అట్లాగే అటెండెన్స్ ఎంత ఉండాలి అనేది కూడా చెప్తారు. నెక్స్ట్ క్రెడిట్ డిటెన్షన్ గురించి. క్రెడిట్ డిటెన్షన్ అంటే ఒక సబ్జెక్టులో ఒక ల్యాబ్స్కి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ల్యాబ్కి ఇన్ని క్రెడిట్స్ అని ఉంటాయి. వాటి గురించి కూడా చెప్తారనమాట క్లియర్గా. ఫస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక 100 క్రెడిట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 50% ఉంటే మినిమం ఉండాలి మీకు. లేకపోతే ఆ క్రెడిట్స్ లేకపోతే మీరు ఆ ఇయర్ ఫెయిల్, అదే ఆ సెమిస్టర్ కానీ ఇయర్ కానీ ఫెయిల్ అయినట్టు. అట్లా అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని క్రెడిట్స్ ఉండాలి, ఎన్ని క్రెడిట్స్కి ఎన్ని క్రెడిట్స్ ఉంటే మీరు పాస్ అవుతారు, అట్లాంటివన్నీ క్లియర్గా ఉండాలి, అన్నీ చెప్తారు వాళ్ళు అక్కడ. అట్లాగే మెంటర్ రోల్ గురించి, ఆ కాలేజీలో వాళ్ళ మెంటర్ రోల్ ఎట్లా ఉంది, ఫ్యాకల్టీ అడ్వైజర్ రోల్ ఎట్లాంటిది, అవన్నీ వాటి గురించి కూడా క్లియర్గా చెప్తారు. అట్లాగే మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ 2 ఉంటాయి, వాటి గురించి కూడా గైడ్లైన్స్ ఇస్తారనమాట. అది ఎట్లా చెయ్యాలి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, అది దేని గురించి చెయ్యాలి, అట్లాంటి అన్నీ క్లియర్గా వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఓరియంటేషన్లో. అట్లాగే ఇంటర్నల్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్లో లెస్ దెన్ 35% వస్తే ఏం చెయ్యాలి దాని గురించి అన్నీ క్లియర్గా, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అన్నీ క్లియర్గా చెప్తారు. అట్లాగే మాల్ ప్రాక్టీస్ రూల్స్ అండ్ పనిష్మెంట్స్ గురించి చెప్తారు. అట్లాగే ర్యాగింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని ఏమీ ర్యాగింగ్ చేయొద్దు, అట్లాంటివన్నీ ఒకవేళ చేస్తే ఏమి పనిష్మెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తారు. ర్యాగింగ్ అనేది అలౌడ్ కాదు, అది కూడా వాటి గురించి కూడా రూల్స్ చెప్తారు. అట్లాగే ఎవరైనా గొడవలు పడి ఎవరైనా అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ హామ్ చేసినా అట్లాంటి చెయ్యొద్దు, అసలు హామ్ చెయ్యొద్దని, వాటికి ఒకవేళ అట్లా చేస్తే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందని, ఇట్లాంటి వాటి గురించి కూడా క్లియర్గా చెప్తారు. అట్లాగే ప్రతి దాని గురించి కాలేజీలో వివరించి క్లియర్గా చెప్తారనమాట. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కదా కాలేజీకి వెళ్ళేది,
వాళ్ళ కాలేజ్లో ఎట్లా బిహేవ్ చేయాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాటి గురించి క్లియర్గా చెప్తారనమాట అక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు మిస్ కాకుండా వెళ్ళండి, వెళ్తేనే మీకు ఐడియా వస్తుంది. తర్వాత వాళ్ళు ఏం అంత క్లియర్గా ఉండదు, ఇప్పుడు ఓరియంటేషన్ లోనే చూసుకోవాలి అన్నీ. అట్లాగే ఏంటి అంటే మంచి కాలేజీలో అయితే 1 వీక్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ కూడా పెడతాయి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట 1 వీక్ ఇండక్షన్ ప్రోగ్రామ్ టైం టేబుల్ కూడా ఇస్తారు కొన్ని కాలేజెస్, టాప్ కాలేజెస్లో అయితే. అదేంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ గురించి, మోటివేషన్ క్లాసెస్ గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, అట్లాగే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ కాలేజ్ అని అన్ని ఇండక్షన్ క్లాసెస్లో చెప్తారనమాట. 1 వీక్ ఉంటాయి. ఓరియంటేషన్ క్లాసెస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత 1 వీక్ వాళ్ళు చెప్తారు. 1 వీక్ అక్కడి నుంచి క్లాస్ స్టార్ట్ అయితే డైరెక్ట్ క్లాసెస్ స్టార్ట్ చేయరు. 1 వీక్ ఇండక్షన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. అందులో ఇవన్నీ చెప్తారనమాట. కానీ ఫస్ట్ డే అనేది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి, మిస్ కావద్దు. అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయడం కాదు, కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఓరియంటేషన్ ప్రోగ్రాంలో చాలా ఇన్ఫర్మేషన్ చెప్తారు వాళ్ళ కాలేజీకి సంబంధించి, ప్లేస్మెంట్స్ ఏమున్నాయి అట్లా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళ హెచ్ఓడీస్ వచ్చి అట్లా. ఎవ్వరు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరు అసలు ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి మీ కాలేజ్కి మిస్ అవ్వద్దు, అందరూ అటెండ్ అవ్వడానికే ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్. ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.